Okay, hi students. Today we are going to discuss SSC CHSL Tier 1 first question. This is a word analogy based question అండి. వర్డ్ అనాలజీలో ఎప్పుడు కూడా 1 and 2 మధ్య కరస్పాండింగ్ ఏదైతే రిలేషను ఏదైతే రిజంబల్స్ ఏదైతే లాజిక్ ఉందో సేమ్ లాజిక్ ఉన్న ఆన్సర్ 3 and 4 మధ్య ఎస్టాబ్లిష్ చేస్తూ ఇచ్చిన ఆప్షన్స్ ఒక ఆప్షన్ పికప్ చేయాలి. ఓకేనా? హీరాకుడ్ ఈస్ టు మహానది అన్నాడు. హీరాకుడ్ ఈస్ టు మహానది. హీరాకుడ్ ఈస్ టు మహానది. హీరాకుడ్ అనేది డ్యామ్ అండి. ఆ డ్యామ్ వచ్చి మనకి ఏంటంటే మహానది మీద కన్స్ట్రక్ట్ చేశారండి. తెహ్రీ డ్యామ్ వచ్చిందంటే మనకి ఏంటంటే ఏ రివర్ మీద అంటే భగీరథి. సో అవర్ ఆప్షన్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఇలాంటి ఏరియా వర్కౌట్ చేయాలంటే మనకు కొంచెం వ్యాస్ట్గా డిఫరెంట్ పారామీటర్స్లో జనరల్ అవేర్నెస్ ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి యాక్చువల్గా. ఓకేనా? మార్నింగ్ సో సినానిమ్ రిలేషనా, యాంటోనిమ్ రిలేషనా, లేకపోతే సో జనరల్ అవేర్నెస్ రిలేషనా, ఇలా కొంచెం మనం వ్యాస్ట్గా ప్రిపేర్ అయి ఉండాల్సి ఉంది. ఎందుకంటే క్వశ్చన్ ఎక్కడి నుంచైనా అడగచ్చండి. ఓకేనా? సో బేసికల్గా హీరాకుడ్ మహానది అంటే హీరాకుడ్ అనే డ్యామ్ మహానది మీద కట్టారు. తెహ్రీ డ్యామ్ వచ్చింది భగీరథి మీద కట్టారు. ఓకేనండి? సో అవర్ ఆప్షన్ ఈ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. ఓకే, దిస్ ఈజ్ లెటర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. లెటర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్. ఓకేనా? సో చూడండి ఏం చేస్తున్నా అంటే ఎల్ అన్నాడు, జి అన్నాడు, డబ్ల్యూఎం ఇచ్చాడు. అంటే ఇదేమో 12 అండి, ఇదేమో 7 అండి, ఇదేమో 23, ఇదేమో 13. సార్ 12, 23 అంటే దట్ మీన్స్ ఏంటంటే +11 యాడ్ చేశాడు, +6 యాడ్ చేశాడు అనుకుంటారేమో. నో నో నో, ఇక్కడ మామూలుగా ఉన్న రెగ్యులర్గా మనకు కంటికి కనిపించే డిఫరెన్స్ యాడ్ చేయలేదండి. కొంచెం హిడెన్ లాజిక్. 12కి 11 యాడ్ చేశాడు. ఎందుకు 11 యాడ్ చేశాడంటే సో ఎల్ యొక్క ప్రిసీడింగ్ నెంబర్ 11 కాబట్టి ఆ 11 యాడ్ చేశాడండి. అది లాజిక్ ఇక్కడ. జి అంటే 7 కదా, దాని యొక్క ప్రిసీడింగ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ 6 అండి. +6 యాడ్ చేస్తే 13 కరస్పాండింగ్ ఎం, 23 కరస్పాండ్ డబ్ల్యూ. దాని యొక్క ప్రిసీడింగ్ నెంబర్ యాడ్ చేస్తే ఎంతైతే నెంబర్ వస్తుందో దాని యొక్క కరస్పాండ్ లెటర్ ఆపరేట్ చేస్తున్నాడు. అది లాజిక్ యాక్చువల్గా. ఓకేనా? దెన్ డీసీ అన్నాడు. చూడండి డీసీ అన్నాడు. డి అంటే మనకి ఏంటంటే 4 అండి, సి అంటే మనకి 3 అండి. దాని యొక్క ప్రిసీడింగ్ నెంబర్ 3 కాబట్టి 4 + 3 ఈజ్ ఈక్వల్ 7, 7 కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ జి. సి 3 అండి, దాని యొక్క ప్రిసీడింగ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటంటే సో 2 అండి. 3 + 2 ఈజ్ ఈక్వల్ 5, 5 కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ డి. అవర్ ఆన్సర్ ఈజ్ జీఈ అవర్ ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లా హిడెన్ లాజిక్స్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని నోట్ చేసుకోండి, మైండ్లో రీచ్ చేసుకోండి. సో అవర్ ఆప్షన్ ఈజ్ థర్డ్ ఆప్షన్. ఓకేనండి? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. సో దిస్ ఈజ్ ఏంటంటే మనకేంటంటే దిస్ ఈజ్ ఆల్సో లెటర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్. ఐ కరస్పాండ్ చూడండి, ఐఎం ఈజ్ టు ఆర్జెడ్ వేరేస్ హెచ్ఎఫ్ ఈజ్ టు క్వశ్చన్ మార్క్ అన్నాడు. ఐ కరస్పాండింగ్ 9, ఎం కరస్పాండింగ్ 13, ఆర్ కరస్పాండింగ్ 18, జెడ్ కరస్పాండింగ్ 26. 9, 18 అంటే ఇంటూ 2, 13, 26 అంటే ఇంటూ 2. రిలేషన్ ఇంటూ 2 ఆపరేట్ చేస్తున్నా అండి, అంతేకాని డిఫరెన్స్ కాదు ఇక్కడ. అఫ్ కోర్స్ డిఫరెన్స్ కూడా కావచ్చు, కానీ డిఫరెన్స్లో లాజిక్ లేదు యాక్చువల్గా. ఓకేనా? హెచ్ కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు 8, ఎఫ్ కరస్పాండింగ్ 6. 8 × 2 ఈజ్ ఈక్వల్ టు 16, 16 × 2 ఈజ్ ఈక్వల్ టు సో 12. 16 కరస్పాండింగ్ పి, 12 కరస్పాండింగ్ ఎల్. పిఎల్ అవర్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. సో దిస్ ఈజ్ నెంబర్ అనాలజీ క్వశ్చన్. నెంబర్ అనాలజీ. ఓకేనా? సో ఏం చేస్తున్నాడో చూడండి ఒకసారి. 16:40 అన్నాడు, వేరే 20:- అన్నాడు యాక్చువల్గా. ఓకేనా? సో ఏం చేస్తున్నా అంటే 16:40 అంటే వాల్యూ కొంచెం ఇర్రెగ్యులర్ పెరిగింది కాబట్టి మల్టిపుల్ ఆపరేట్ చేస్తున్నాడు. అది కూడా ఎలా ఆపరేట్ చేస్తున్నా అంటే 16 × 2.5, 16 2s 32, 16 ½ ఈజ్ ఈక్వల్ టు 8, 32 + 8 ఈజ్ ఈక్వల్ టు 40. సేమ్ లాజిక్ మనం ఆపరేట్ చేస్తే 20 × 2.5, 20 × 2.5 ఈజ్ ఈక్వల్ 20, 2s 40, 20 ½ ఈజ్ ఈక్వల్ 10. సో 40 + 10 ఈజ్ ఈక్వల్ 50. అవర్ ఆప్షన్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఇంటూ 2.5 × 2.5 ప్రపోర్షన్గా 2.5 టైమ్స్ వాల్యూ మల్టిపుల్ చేస్తున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. దిస్ ఈజ్ వర్డ్ ఆడ్ మ్యాన్ అవుట్ ఆర్ వర్డ్ క్లాసిఫికేషన్. ఇచ్చిన 4 పదాల్లో ఏ 3 పదాలైనా కామన్గా ఒకే లాజిక్ని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తుంటే ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, ఆ డిఫరెంట్ ఉంది మన ఆన్సర్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మహమ్మద్ అజారుద్దీన్, సునీల్ గవాస్కర్, ధ్యాన్ చంద్, యువరాజ్ సింగ్. ఓకేనా? అందులో ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటంటే థర్డ్ ఆప్షన్ ధ్యాన్ చంద్. ఎందుకు ధ్యాన్ చంద్ అంటే ధ్యాన్ చంద్ బిలాంగ్స్ టు హాకీ. ధ్యాన్ చంద్ బిలాంగ్స్ టు హాకీ బట్ రిమైనింగ్స్ ఆర్ బిలాంగ్స్ టు క్రికెట్. దట్ ఈస్ వై థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి?
క్వశ్చన్ నెంబర్ 31. దిస్ ఈజ్ లెటర్ ఆడ్ మ్యాన్ అవుట్. సో టూ లెటర్స్ పేరుగా ఇచ్చాడు. ఎప్పుడైనా టూ లెటర్స్ పేరుగా ఇస్తే ఆ ఇచ్చిన టూ లెటర్స్ మధ్య కరస్పాండ్ డిఫరెన్స్ సీక్వెన్సా, లేకపోతే ఆపోజిట్ పేర్సా, ప్లస్ ఆర్ మైనస్ సర్టిన్ పేరా, లేకపోతే వెవెల్సా, కాన్సోనెంట్సా, ఈ 4 లాజిక్సే ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటాయి. ఓకే, చూడంగానే చెప్పొచ్చు దిస్ ఈజ్ ఆపోజిట్ పేర్, దిస్ ఈజ్ ఆపోజిట్ పేర్, దిస్ ఈజ్ ఆపోజిట్ పేర్. ఈ ఆపోజిట్ వి ఆపోజిట్ ఈ, జీ ఆపోజిట్ టీ ఆపోజిట్ జే ఆపోజిట్ క్యూ ఆపోజిట్ జే. బట్ ఎం ఆపోజిట్ ఉంటే ఏముండాలంటే ఎన్ ఉండాలా, ఒకవేళ ఓ ఆపోజిట్ ఉంటే ఎల్ ఉండాలా. దట్ ఈస్ నాట్ ఆపోజిట్ పేర్. అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రిమైనింగ్ 3 ఆపోజిట్ పేర్స్ ఆఫ్ లెటర్స్. ఓకేనండి. క్వశ్చన్ నెంబర్ 32. ఓకే, దిస్ ఈజ్ ఎ నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్. ఇచ్చిన 4 నెంబర్స్లో ఏ 3 నెంబర్లు అయినా కానీ కామన్గా ఒకే లాజిక్ని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తుంటే ఒకటి డిఫరెంట్ అవుద్ది. ఆ డిఫరెంట్ ఉంది నా ఆన్సర్. సో కొంత కామన్ సెన్స్ లాజిక్ ఏం చేశాడంటే చూడండి, జనరల్గా నెంబర్స్లు ఇవ్వగానే ఈవెన్ నెంబరా, ఆడ్ నెంబరా, ప్రైమ్ నెంబరా, స్క్వేర్ నెంబరా, క్యూబ్ నెంబర్ అనే లాజిక్లు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ చిన్న కామన్ సెన్స్ లాజిక్ ఏంటంటే ఫస్ట్ నెంబర్ని థర్డ్ నెంబర్ని మల్టిపుల్ చేస్తే 4 × 6 = 24. మధ్యలో నెంబర్స్ వస్తున్నాయండి. అదేవిధంగా చూడండి 9 × 6 = 54. మధ్యలో నెంబర్స్ వస్తున్నాయి. 7 × 4 = 28. మధ్యలో నెంబర్స్ వస్తున్నాయి. అదేవిధంగా 8 × 4 ఎంత ఉండాలండి? 32 ఉండాలి. మరి ఎంత ఉంది? 31. సో దట్ ఈస్ వై దట్ ఈస్ అ డిఫరెంట్ వన్. సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. క్వశ్చన్ నెంబర్ 33. సో దిస్ ఈజ్ ఆల్సో నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సో చూడండి, లెఫ్ట్ నుంచి రైట్ అయినా, రైట్ నుంచి లెఫ్ట్ అయినా 26 3 = 78. ప్రపోర్షనెట్గా × 3 ఓకేనా. అంటే ఈ నెంబర్ చేత భాగించబడుతుంది, ఈ నెంబర్ చేత సో మల్టిపుల్ అవుతుంది. 22 40. అదేవిధంగా 12 3s 36. ఇచ్చిన పేర్ ఆఫ్ నెంబర్స్లో ఒక నెంబర్ ఇంకొక నెంబర్ని భాగిస్తూ ఉంది. అది లెఫ్ట్ నుంచి రైట్ అయినా, రైట్ నుంచి లెఫ్ట్ అయినా, ఎట్లయినా కానీ, ఆర్డర్ డిజార్డర్ అయినా, సో ఫార్వర్డ్ ఆర్డర్ అయినా, రివర్స్ ఆర్డర్ అయినా. బట్ వేరేస్ సెకండ్ ఆప్షన్లో 19 20 ఒక నెంబర్ చేత భాగించబడటం లేదు. సో దట్ ఈస్ వై సో సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్. A series is given with one term is missing. Choose the correct alternative from the given ones that will complete the series. Constable, head constable, question mark, inspector. This is సో డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఏంటంటే డిజిగ్నేషన్స్, పోస్ట్ యొక్క డిజిగ్నేషన్ అండి. సో ఫస్ట్ మనకు కానిస్టేబుల్ ఇచ్చారు. కానిస్టేబుల్ తర్వాత నెక్స్ట్ మనకు వచ్చే డిజిగ్నేషన్ ఏంటంటే హెడ్ కానిస్టేబుల్ అండి. హెడ్ కానిస్టేబుల్ తర్వాత నెక్స్ట్ వచ్చే సపోజ్ ఆర్డర్ ఆఫ్ ప్రమోషన్ కూడా అనుకోండి. యాక్చువల్గా నెక్స్ట్ ఇక్కడ మనకి సబ్ ఇన్స్పెక్టర్ రావాలా, తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ తర్వాత ఇన్స్పెక్టర్ అండి. ఇంకా కూడా ఉంటే ఇన్స్పెక్టర్ తర్వాత డిఎస్పీ అని అట్లా వెళ్ళిపోతూ ఉంటుందండి. ప్రమోషన్ ఆర్డర్ అనమాట. ఓకేనా. డిజిగ్నేషన్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, దెన్ సబ్ ఇన్స్పెక్టర్, దెన్ ఇన్స్పెక్టర్. సో అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. సో దిస్ ఈజ్ నెంబర్ సిరీస్. దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ అండి. ఓకేనా. సో ఏం చేస్తున్నాడు చెక్ చేద్దానండి. 3, 6, 9, 36, 41 ఉన్నాడు. ఓకేనా. ఏం చేస్తున్నా అంటే సో ఒక్కసారి చూడండి 3, 6, 9, 36, 41 ఏం చేస్తున్నా అంటే ఒకసారి మల్టిపుల్ చేస్తున్నాడు, ఒకసారి డిఫరెన్స్ యాడ్ చేస్తున్నాడు, ఒకసారి మల్టిపుల్ చేస్తున్నాడు, ఒకసారి డిఫరెన్స్ యాడ్ చేస్తున్నాడు, ఒకసారి × 2, ఒకసారి +3, ఒకసారి × 4, ఒకసారి +5. ఈసారి మనం ఏం చేయాలంటే × 6 చేయాలండి. యాక్చువల్గా 6 1s 6, 6 4s 24, 246 అవర్ ఆన్సర్. ఎస్, థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. సో అడిషను ప్లస్ మల్టిప్లికేషన్, ఒకసారి కాంబినేషన్ అడిషన్, ఒకసారి కాంబినేషన్ మల్టిపుల్. దట్ ఏంటంటే నెంబర్ మాత్రం అసెండింగ్ ఆర్డర్ తీసుకెళ్ళిపోతా ఉన్నాడు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. దిస్ ఈజ్ సిలాజిజం బేస్డ్ క్వశ్చన్ అండి. సిలాజిజం బేస్డ్ క్వశ్చన్. ఓకేనా. సిలాజిజం బేస్డ్ క్వశ్చన్. సమ్ స్కూటర్స్ ఆర్ ట్రక్స్. ఇద్దండి. సమ్ స్కూటర్స్ ఆర్ ట్రక్స్. ఆల్ ట్రక్స్ ఆర్ ట్రైన్స్. ఆల్ ట్రక్స్ ఆర్ ట్రైన్స్. ఓకే, ఆన్సర్కి వెళ్దానండి. సమ్ స్కూటర్స్ ఆర్ ట్రైన్స్. ఎస్, ఆబ్వియస్లీ రైట్. కంక్లూజన్ 1.
ఖచ్చితంగా ఫాలో అవుతుంది. సెకండ్ కంక్లూజన్, నో ట్రక్ కి స్కూటర్ అన్నాడు. ఓకేనా, అక్కడ లక్షణంగా సమ్ అని కనెక్ట్ అయిన దగ్గర ఎప్పుడు కూడా నో అని కానీ నాట్ అని కానీ నెగటివ్ ఆన్సర్ చెప్పకూడదు. ఒక చిన్న షార్ట్ కట్ చెప్తానండి. ఇఫ్ వన్ స్టేట్మెంట్ ఈజ్ నెగటివ్ దెన్ ద కంక్లూజన్ మస్ట్ బి నెగటివ్, అదర్వైజ్ నో నెగటివ్ ఆన్సర్. సో స్టేట్మెంట్లో నెగటివ్ లేకుండా కంక్లూజన్ నెగటివ్ రాకూడదు. కానీ రావచ్చు, ఎప్పుడు రావచ్చు అంటే క్వశ్చన్ ఎప్పుడైనా కానీ ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్లో కాంట్రడిక్షన్ కింద కానీ వస్తే మాత్రం అప్పుడు పెట్టచ్చు యాక్చువల్గా. అంతేకాని డైరెక్ట్ పెట్టడానికి ఛాన్స్ లేదండి. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ వన్ ఫాలోస్, టూ డజ్ నాట్ ఫాలో. సో అవర్ ఆన్సర్ ఈస్ 1, ఆప్షన్ 1. ఓకేనండి. నెక్స్ట్ 37. ఓకే, దిస్ ఈజ్ లెటర్ సో సిరీస్ అండి, లెటర్ సిరీస్. ఒక్క నిమిషం. ఓకే, లెటర్ సిరీస్ జే ఆర్ జెడ్ అన్నాడు. యాక్చువల్గా చెక్ చేద్దానండి. జే అంటే 10, ఆర్ అంటే 18, జెడ్ అంటే 26. రిలేషన్ +8, రిలేషన్ +8. తర్వాత రిలేషన్ +8 అంటే 28 + 8 ఈజ్ ఈక్వల్ 34. 34 + 2 అంటే -26 ఈజ్ ఈక్వల్ టు సో 8. 8 కరెస్పాండింగ్ హెచ్. మన ఆన్సర్ హెచ్తో స్టార్ట్ అవ్వాలి. మన ఆన్సర్ హెచ్తో స్టార్ట్ అవ్వాలా? ఒక్కసారి ఆప్షన్కి వెళ్దానండి. ఆప్షన్లో హెచ్తో స్టార్ట్ అయిన ఆన్సరు ఫస్ట్ ఆప్షన్ కాదు, ఎలిమినేషన్. థర్డ్ ఆప్షన్ కాదు, ఎలిమినేషన్. ఫోర్త్ ఆప్షన్ కాదు, ఎలిమినేషన్. ఎస్, అవర్ ఆన్సర్ ఈస్ 2. సార్ రిమైనింగ్ లెటర్స్ నో నీడ్, ఎందుకంటే ఆప్షన్ రెడీ అయిపోయింది మనకి. ఎందుకంటే ఉన్న 4 ఆప్షన్లో 3 ఆప్షన్స్ ఖచ్చితంగా ఎలిమినేషన్ అయితే రెస్ట్ ఆఫ్ ది పార్టే మన ఆన్సర్. రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ది పార్ట్ కూడా మనం చెక్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్ మనం ప్రమోట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అవర్ ఆన్సర్ ఈస్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. ఓకే, సో దిస్ ఈజ్ చూడండి, ఎక్స్ నుంచి బికి, బి నుంచి జేకి, జే నుంచి నెక్స్ట్ లెటర్, వి నుంచి ఏకి, ఏ నుంచి కేకి రిలేషన్. ఓకే, ఎక్స్ కరెస్పాండింగ్ 24, బి కరెస్పాండింగ్ మనకి ఏంటంటే 20, సో 8 అవుతుంది, లేదంటే అదర్వైజ్ 2 కూడా అవుతుంది. బి యొక్క వాల్యూని మన అవసరాన్ని బట్టి నెంబర్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో జే అంటే మళ్ళీ మనకేంటంటే 10, నెక్స్ట్ డాష్ అన్నాడు. చూడండి, 24 + 4 ఈజ్ ఈక్వల్ 28. ఇక 2 అనుకుందాం. 2 ప్లస్ ఏంటంటే 10 కదా, 10 కాబట్టి 2 + 8 ఈజ్ ఈక్వల్ 10. అంటే ఇంటర్వెల్ 4 ఇంటర్వెల్ 8 ఇంటర్వెల్ అంటే నెక్స్ట్ మనకి 12 ఇంటర్వెల్. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, సార్ 4 తర్వాత 8 వచ్చింది కదా, 8 కాస్త 16 కూడా కావచ్చు కదా. ఆఫ్ కోర్స్ 4 కాస్త డబల్ అయితే 8, 8 కాస్త డబల్ అయితే 16, లేదంటే 4కి 4 యాడ్ చేసి 8, 8కి 4 యాడ్ చేసి 12. అంటే 12 కరెస్పాండింగ్ లెటర్ ఉందా, లేకపోతే 16 కరెస్పాండింగ్ లెటర్ ఉందా అని మనం చెక్ చేసుకోవచ్చు. యాక్చువల్గా 16 కరెస్పాండింగ్ అంటే పి ఉండాలి, ఎక్కడ లేదు కాబట్టి మన ఆన్సర్ కాదు. డిఫరెన్స్ 12. కాబట్టి 10 + 12 ఈజ్ ఈక్వల్ 22. 22 కరెస్పాండింగ్ లెటర్ ఈజ్ ఈక్వల్ టు వి. మన ఆన్సర్ వితో స్టార్ట్ అవ్వాలి. వితో స్టార్ట్ అయిన ఆన్సర్లు 2 ఉన్నాయి. ఎలిమినేషన్, ఎలిమినేషన్. ఫస్ట్ ఆన్సర్ కాదు, నెక్స్ట్ ఏంటంటే థర్డ్ ఆన్సర్, ఫోర్త్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ సెకండ్ లెటర్ చెక్ చేద్దానండి. సెకండ్ లెటర్ ఈజ్ ఈక్వల్ టు సో ఏమన్నా అంటే వి అన్నాడు, తర్వాత ఏ అన్నాడు, తర్వాత కే అన్నాడు. వి అంటే 22, ఏ అంటే 1 అవుతుంది, అట్ ద సేమ్ టైం 27 అవుతుంది. కే అంటే 11. ఓకేనా? +5. ఓకేనా? 22 + 5 27. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ 10 ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఇది 1, ఇది 11 కాబట్టి 10, 5, 10, నెక్స్ట్ 15 రావాలా. డిఫరెన్స్ 5 ఇంటర్వల్ కాబట్టి 11, 15, 26. 26 కరెస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ జెడ్. అవర్ ఆన్సర్ ఈజ్ VZ ఉండాలి. ఓకే, క్వశ్చన్ చిన్నదే కానీ లాజిక్ మాత్రం బాగా డెప్త్ ఎక్కువ ఇచ్చాడు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. ఓకే, ఇఫ్ ఎస్టర్డే వాజ్ ట్యూస్డే, ఎస్టర్డే వాజ్ టుడే అంటే ఎస్టర్డే ట్యూస్డే అంటే టుడే ఏమవుతుంది? టుడే ఏమవుతుంది? వెడ్నెస్డే అవుతుంది. వాట్ డే ఆఫ్ ద వీక్ విల్ బి 10th డే ఫ్రమ్ ద టుడే. 10th డే టుడే ఫ్రమ్ డే అంటే దట్ మీన్స్ ఈ రోజు నుంచి 10వ రోజు అంటే ఈ రోజు అంటే 1, 10వ రోజు అంటే 1 + 10 11. మనం 11th డే కనుక్కోవాలి. ఈ రోజు నుంచి 10వ రోజు అంటే 1 + 10, 1 + 10 ఈజ్ ఈక్వల్ టు 11, 11th డే కనుక్కోవాలి. ఓకేనా? అంటే మధ్యలో మనకి ఏంటంటే గ్యాప్, ఈ రోజు నుంచి 11వ రోజు అంటే మధ్యలో గ్యాప్ 10 కాబట్టి 10/7 వేస్తే ఆడ్ డేస్, 3 ఆడ్ డేస్. మధ్యలో గ్యాప్ 10 డేస్ అండి. సో 10 అనేది మోర్ దెన్ 7 కాబట్టి వీక్ డేస్ అయితే భాగిస్తే రిమైండర్ 3 ఆడ్ డేస్. 3 ఆడ్ డేస్ మనం కౌంట్ చేస్తే యాక్చువల్గా సో వెన్స్డే, థర్స్డే, దెన్ సో ఫ్రైడే. అవర్ ఆన్సర్ ఈజ్ ఏంటంటే సో ఫ్రైడే అవర్ ఆన్సర్. ఓకేనా? ఒక్కసారి మళ్ళీ చెక్ చేద్దాం ఉండండి ఒకసారి. సో కాబట్టి ఏంటంటే మనకి సో టుడే ఈజ్ ఏంటంటే మనకి ఏంటంటే సో 3 ఆడ్ డేస్. ఓకే, 3 ఆడ్ డేస్ వచ్చింది మనకి ఏంటంటే అచ్చా వెన్స్డే దిగించి కదా, ట్యూస్డే కాదుగా యాక్చువల్గా. ఓకే, చూడండి మనం కౌంట్ చేయాల్సింది ఏంటంటే మనకి ఏంటంటే ఎస్టర్డే ట్యూస్డే అండి.
ఎస్టర్డే ట్యూస్డే అంటే టుడే వచ్చి మనకు వెన్స్డే అవుతుంది. ఈ రోజు 10th డే అంటే దట్ మీన్స్ 1 + 10 = 11th డే. సో 11th డే కాబట్టి మధ్యలో ఈ 1కి 11కి మధ్యలో గ్యాప్ 10 కాబట్టి 10/7 = 3 odd days. 3 odd days మనం ఎక్కడి నుంచి కౌంట్ చేయాలంటే ఇక్కడ ట్యూస్డే నుంచి కాదు కౌంట్ చేయాల్సింది, మనం వెన్స్డే నుంచి కౌంట్ చేయాలి. ఎందుకంటే టుడే కదా, వెన్స్డే కదా. ఇక్కడ నుంచి కౌంట్ చేస్తే థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. అవర్ ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి. సో క్యాలెండర్ బేస్డ్ క్వశ్చన్, కొంచెం జాగ్రత్తగా ఆన్సర్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. ఓకే, అరేంజ్ ద గివన్ వర్డ్స్ ఇన్ ద సీక్వెన్స్ ఇన్ విచ్ దే అక్కర్ ఇన్ ది డిక్షనరీ. ఓకేనా. కొలాబరేటివ్, కాన్స్టంట్, కరస్పాండెన్స్, కాంబినేషను. వీటిల్లో మనకేంటంటే అకార్డింగ్ టు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ వచ్చే పదం అంటున్నాడు. చెక్ చేద్దానండి. COL మూడు లెటర్స్, CON, COR, COM. CO కామన్ బాగానే ఉంది. ఎల్ ముందు రావాలా, ఎన్ ముందు రావాలా, ఆర్ ముందు రావాలా, నెక్స్ట్ ఏంటంటే ఎం ముందు రావాలా? చెక్ చేస్తే మనకేంటంటే ఎన్, ఇక్కడేమో ఆరు, అక్కడేమో ఎమ్, ఇక్కడ ఎన్. అంటే ఫస్ట్ ఎల్ రావాలా, ఫస్ట్ పదం ఫస్ట్ రావాలా. ఫస్ట్ పదం ఫస్ట్ వచ్చిన ఆప్షన్ ఒకసారి చెక్ చేద్దానండి. ఎలిమినేషన్ మన ఆన్సర్ కాదు, ఎలిమినేషన్ మన ఆన్సర్ కాదు, ఎలిమినేషన్ మన ఆన్సర్ కాదు. ఎస్, 4th ఆప్షన్ అవర్ ఆన్సర్. రిమైనింగ్ ఆటోమేటిక్గా ఆన్సర్ అయిపోతుందండి. ఎందుకంటే ఇచ్చిన ఆప్షన్లో సో 3 ఆప్షన్స్ మనకి కాదంటే రెస్ట్ ఆఫ్ ది పాటు మన ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ 41. దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్ అండి. నథింగ్ బట్ ఈ క్వశ్చన్లో సబ్స్టిట్యూషన్ మెథడ్ అండి. ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క సింబల్ ఇచ్చాడు. సో టేప్ రికార్డర్ ఈజ్ కోడెడ్ యాజ్ సో అండ్ సో. దెన్ ఇన్ ద రిపోర్ట్ అని అడిగాడు. రిపోర్ట్ అనే వర్డ్లో ఉన్న కరస్పాండ్ లెటర్స్ అన్నీ కూడా మనకి టేప్ రికార్డులో ఉన్నాయి. అక్కడ టేప్ రికార్డర్ ఉన్న లెటర్స్కి ఏ లెటర్కి ఏ సింబల్ వాడు అలాట్ చేశాడో అవే లెటర్స్ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం, అవే సింబల్స్ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. రిపోర్ట్ అన్నాడు, ఆర్ అన్నాడు. ఇదిగోండి 1 2 3 4 5, 1 2 3 4 5 అంటే మన ఆన్సర్ ఆ సింబల్తో స్టార్ట్ అవ్వాలి. తర్వాత లాస్ట్లో టీ కాబట్టి టీ కరస్పాండింగ్ = స్లాష్ కాబట్టి చూడండి. సో ఎక్స్క్లమేటరీ కాబట్టి ఇది రావాలి. అంటే మన ఆన్సర్ దీంతో స్టార్ట్ అయ్యి దాంతో ఎండ్ అవ్వాలా. ఇది ఛాన్స్ ఉంది, ఇది ఛాన్స్ ఉంది, అన్నిట్లో ఛాన్స్ ఉంది యాక్చువల్గా. చెక్ చేద్దానండి. ఈ అన్నాడు, ఈ అంటే 4 కాబట్టి 1 2 3 4 కాబట్టి @ దెన్ పి అన్నాడు. పి అంటే మూడో లెటర్ కూడా 1 2 3 ఎండ్. సో ఫస్ట్ మనకి ఏంటంటే ఈ రివర్స్లో వి సింబల్ ఎండ్, నెక్స్ట్ ఏంటంటే సో ఎండ్ రావాలి యాక్చువల్గా. సో కాబట్టి ఏంటంటే ఇది యాక్చువల్గా ఇక్కడ చెక్ చేద్దాం. ఈ 3 మ్యాచ్ అయినాయి, ఈ 3 కూడా మ్యాచ్ అయినాయి, ఈ 3 మ్యాచ్ అయినాయి, ఈ 3 మ్యాచ్ అయినాయి. ఇంకెందుకు ఇది మ్యాచ్ కావట్లేదు, పర్సెంటేజ్ కూడా ఎలిమినేషన్ మన ఆన్సర్ కాదు. దెన్ రిమైనింగ్ చెక్ చేద్దానండి. ఓ అన్నాడు. ఓ అంటే సో ఇక్కడ నుంచి 1 2 3 4 5 కాబట్టి వెనక నుంచి 1 2 3 4 5. ఓకేనా. సో కాబట్టి ఇలా రావాలి యాక్చువల్గా మనకి. ఓకేనా. సో కాబట్టి ఆర్ కరస్పాండింగ్ యాక్చువల్గా రిపోర్ట్ ఓ కాబట్టి. దెన్ రిమైనింగ్ వచ్చింది మనకి ఏంటంటే ఒక్క నిమిషం చెక్ చేద్దాం, ఒక్క నిమిషం, 1 మినిట్. సో రిపోర్ట్ కదా, ఆర్ఈ 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5. సో అది యాక్చువల్గా ఈ కరస్పాండింగ్ 4 కాబట్టి 1 2 3 4 @ పి కరస్పాండింగ్ 1 2 3 1 2 3 అండ్ ఎండ్. దెన్ ఓ కరస్పాండింగ్ అట్నుంచి మనకి ఏంటంటే సో 1 2 3 4 5 కాబట్టి ఓ. సో ఒక్క నిమిషం, ఇంకా ఇక్కడ ఉంది యాక్చువల్గా 1 2 3 4 5 పర్సంటేజ్. దెన్ రిమైనింగ్ ఏంటంటే ఆర్ అన్నాడు. ఆర్ కరస్పాండింగ్ = ఆల్రెడీ ఇక్కడ మనం పెట్టున్నాం ఆర్ కరస్పాండింగ్ ఇది. దెన్ టీ కరస్పాండింగ్ సో ఇది మన ఆన్సర్. ఇప్పుడు ఈ ఆన్సర్ ఎక్కడ ఉంది చెక్ చేద్దానండి. ఈ ఆన్సర్ ఎక్కడ ఉందంటే దట్ మీన్స్ ఏంటంటే చూడండి, నో ఇది మన ఆన్సర్ కాదు, ఇది మన ఆన్సర్ కాదు. ఎస్ ఎండ్, నెక్స్ట్ @ ఎండ్, పర్సంటేజ్, నెక్స్ట్ సింబల్ ఎస్, 3rd ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనా. నథింగ్ బట్ సబ్స్టిట్యూషన్, ఇంకేమీ లేదు. ఏ లెటర్కి ఏ సింబల్లో మనం సబ్స్టిట్యూట్ చేయటం. ఓకే. నెక్స్ట్ 42. సో దిస్ ఈజ్ నెంబర్ అనాలజీ బిట్ అండి. ఇలా బాక్స్ టైప్ క్వశ్చన్ కానీ ఎప్పుడైనా కానీ రిలేషను ఇలా రో వైజ్ రిలేషన్ ఉందా, ఇలా రో వైజ్ రిలేషన్ ఉందా, ఇలా కాలం వైజ్ రిలేషన్ ఉందా, క్రాస్ చెక్ చేసుకొని ఆన్సర్ చేయాలండి. రో వైజ్ రిలేషనా, కాలం వైజ్ రిలేషనా. ఓకేనా. సో ఏం చేస్తున్నా అంటే ఏం లేదండి, 13 స్క్వేర్. ఓకేనా. 13 స్క్వేర్ ఇచ్చాడు. ఇక్కడేమో ఆ 13ని రివర్స్ చేస్తే 31 స్క్వేర్ ఇచ్చాడు. ఇదేమో 12 స్క్వేర్,
ఇదేమో 21 స్క్వేర్. 12 కాస్త మనం ఏంటంటే రివర్స్ రాస్తే సో 21 స్క్వేర్. 15 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 225 ఉండాలా? ఆ 15ని మనము రివర్స్ చేస్తే 51. దట్ ఈస్ 51 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు. కాబట్టి ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉందో దాన్ని స్క్వేర్ చేసి ఈ బాక్స్లో రాస్తున్నాడు. 15 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 225. అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఆ 15ని మళ్ళీ రివర్స్ చేసి 51 స్క్వేర్గా థర్డ్ బాక్స్లో రాస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ 43. సో దిస్ ఈజ్ ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్. ఇచ్చిన ఈక్వేషన్లో అకార్డింగ్ టు సైన్స్ ప్రకారం మనం ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయాలా, తర్వాత ప్రాబ్లం అకార్డింగ్ టు బాడ్మాస్ సాల్వ్ చేయాలి. ఓకే, 153. ఎండ్ అన్నాడు. ఎండ్ మీన్స్ ఎండ్ డినోట్స్ డివైడ్ బై. ఓకే, నెక్స్ట్ ఎట్ ది రేట్ ఆఫ్ అన్నాడు. ఎట్ ది రేట్ ఆఫ్ మీన్ డినోట్స్ మీట్ మల్టిపుల్. పర్సంటేజ్ డినోట్స్ సబ్ట్రాక్షన్. దెన్ స్టార్ మీన్స్ యాడెడ్. ఓకేనా, ఆ మొత్తం సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ ఎంతో చూద్దాం యాక్చువల్గా. సో 17 9s. ఓకేనా, 6 9 into 6 ఈజ్ ఈక్వల్ 54 -9 + 18 అన్నాడు. ఈ రెండు మనం సమ్ చేస్తే సో 72 -9 72 - 9 ఈజ్ ఈక్వల్ టు సో 63. అవర్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆప్షన్ అకార్డింగ్ టు బాడ్మాస్. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. సో దిస్ ఈజ్ రిపీటెడ్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్ అండి. రిపీటెడ్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్. D-F అన్నాడు. అంటే చిన్న కామన్ సెన్స్ లాజిక్. ప్రిసైడింగ్ లెటర్ సక్సీడింగ్ లెటర్ మనం ఫిల్అప్ చేసి ఒక రిథమెటిక్ సీక్వెన్స్లో సెట్ ఆఫ్ లెటర్స్ ఏంటంటే మనం బైఫర్గేట్ చేసుకోవడం. 2 లెటర్స్ సెట్టా, 3 లెటర్స్ సెట్టా, 4 లెటర్స్ సెట్టా అని బైఫర్గేట్ చేసుకోవడం. ఓకే, చిన్న క్వశ్చన్ రాండి యాక్చువల్గా. డి తర్వాత ఈ వస్తుంది కాబట్టి మనం సపోజ్ చూడండి D' అన్నాడు కదా, F అన్నాడు, DE అన్నాడు, డాష్ అన్నాడు, దెన్ DEE డాష్ అన్నాడు. ఓకే, ఇక్కడ DEF అండి. ఓకేనా, DEF తర్వాత ఏం లేదండి, DEEF అండి, అంతవరకు కటింగ్. DEEF అండి, దట్స్ ఆల్. DEF, DEEF, DEEF. ఫైనల్గా మన ఆన్సర్ ఈ ఉండాలా, F ఉండాలా, EEFF. ఎస్, ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. అట్లా మనం ఫిలప్ చేయగలిగి ఆ కాంబినేషన్ కానీ ఎత్తుక్కొని బైఫర్గేట్ చేయగలిగితే ఆన్సర్ ఈజీగా వస్తుందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 45. దిస్ ఈజ్ డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్. ఏ మ్యాన్ ట్రావెల్స్ 25 kilometers టువార్డ్స్ ద వెస్ట్ and then turns 90 degrees to his left and travels another 4 kilometers. లెఫ్ట్ మీన్స్ చూడండి 90 degrees ఏంటంటే టర్న్ అన్నాడు, అంటే దట్ మీన్స్ లెఫ్ట్ 4 kilometers. ఇదండి 4 km. ఫైనల్లీ టర్న్స్ లెఫ్ట్ అండ్ కవర్స్ 25 kilometers. ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ హీ నౌ ఫ్రమ్ హిజ్ ఒరిజినల్ పొజిషన్. ఇది ఒరిజినల్ పొజిషన్, ఇది ఎండింగ్ పొజిషన్. ఇక్కడ నుంచి చూస్తే అతను ఏ డైరెక్షన్లో ఉన్నాడు అన్నాడు. దిస్ ఈజ్ సౌత్. సో అవర్ ఆన్సర్ ఈజ్ సో థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. కేవలం డైరెక్షన్ అడిగాడు, ఇంకా డిస్టెన్స్ కూడా ఏమడగలేదు. ఓకే, నెక్స్ట్ 46. దిస్ ఈజ్ మ్యాట్రిక్స్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ బైట్స్ రో నెంబర్, నెక్స్ట్ బైట్స్ కాలం నెంబర్. ఓకేనా, సో అడిగింది మనకేంటంటే హంట్ అనే వర్డ్కి అడిగాడు. హంట్ అనే వర్డ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో దిస్ ఈజ్ ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఒక ఆప్షన్ చెక్ చేసామనుకోండి, ఒకవేళ మ్యాచ్ కాకపోతే ర్యాండమ్గా ఇంకొక ఆప్షన్కి వెళ్ళిపోతామండి. సో కాకపోతే రూల్ వచ్చేందంటే మనకేంటంటే ఫస్ట్ బైట్స్ రో నెంబర్ అండ్ నెక్స్ట్ బైట్స్ కాలం నెంబర్. రో నెంబర్ కాలం నెంబర్ కాంబినేషన్లో ఈచ్ లెటర్ 22 నెంబర్స్ మనం ఆపరేట్ చేయాలి. జనరల్గా ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తున్నాం చూడండి ఒకసారి. 40 అన్నాడు, ఎస్ 40 హెచ్ మ్యాచ్ అయింది. 33 అన్నాడు, 33 ఎస్ యూ మ్యాచ్ అయిపోయింది. 03 అన్నాడు, 0 థర్డ్ కాలము, ఎస్ ఎన్ మ్యాచ్ అయిపోయింది యాక్చువల్గా. 88 అన్నాడు, 8 అన్నాడు, నో ఎం వస్తుంది, టీ మ్యాచ్ కావడంలో మన ఆన్సర్ కాదు, ఫస్ట్ ఆప్షన్ కాదు. ఫస్ట్ ఆప్షన్ కాకపోతే ఒక చిన్న షార్ట్ కట్ ఏంటంటే వెంటనే సెకండ్ కాకుండా రివర్స్లో రండి, ఫోర్త్ ఆప్షన్ చెక్ చేద్దాం రండి. ఫోర్త్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఫోర్త్ ఆప్షన్ 13 అన్నాడు చూడండి, 13 హెచ్ మ్యాచ్ అయింది. 11 అన్నాడు, ఎస్ యూ మ్యాచ్ అయింది. దెన్ 30 అన్నాడు, ఇదిగోండి 30 ఎస్ ఎన్ మ్యాచ్ అయింది. దెన్ 41 అన్నాడు, 41 ఎస్ టీ మ్యాచ్ అయింది. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్. సో ర్యాండమ్ సెలక్షన్ వెళ్ళిపోండి, ఆన్సర్ ఈజీగా వస్తుంది అనమాట. ఫస్ట్ బైట్స్ రో నెంబర్, నెక్స్ట్ బైట్స్ కాలం నెంబర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. ఓకే, ఇంట్రడ్యూసింగ్ ఏ గర్ల్
ఏ మ్యాన్ సేస్, ఒక గర్ల్ చూపించి మ్యాన్ చెప్తున్నాడు, షీ ఈస్ ద డాటర్ ఆఫ్ మై వైఫ్. షీ ఈస్ ద డాటర్ ఆఫ్ మై వైఫ్ అంటే మై అంటే ఆయనే, ఆయన వైఫ్ యొక్క డాటర్, ఆయన వైఫ్ యొక్క డాటర్ అంటే ఆయనకు కూడా డాటర్, ఆ డాటర్కి డాటర్ అంట. అంటే ఫైనల్గా ఈ పర్సన్ ఏంటంటే గ్రాండ్ డాటర్ అవుతుంది. కానీ అడిగిన క్వశ్చన్ హౌ ఈస్ ద మ్యాన్ రిలేట్ టు ద గర్ల్. ఆ మ్యాన్ వచ్చేందంటే గర్ల్కి ఏమవుతుందంటే గ్రాండ్ ఫాదర్ అవుతాడు, దట్టు కూడా మ్యాటర్నల్, వాళ్ళ మదర్ యొక్క సో వాళ్ళ కాబట్టి మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్. సో అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్, అవర్ ఆన్సర్ మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్. నెక్స్ట్ 48, దిస్ ఈజ్ మిర్రర్ రిఫ్లెక్షన్. సో మిర్రర్ యొక్క డిపెండ్ అపాన్ మిర్రర్ యొక్క స్టేటస్ని బట్టి డయాగ్రాము ఇలా లెఫ్ట్ నుంచి రైట్కి రివర్స్ చేయాలి. లెఫ్ట్ నుంచి రైట్కి రివర్స్ చేస్తే ఈ కింద ఉన్న ఇది ఒక్కటి చూడండి, 6వ మార్కు, అది అలా రావాలి యాక్చువల్గా, అది ఆ స్టైల్లో రావాలా. ఇక్కడ ఛాన్స్ ఉంది, ఇది మన ఆన్సర్ కాదు. సో నెక్స్ట్ ఇది మన ఆన్సర్ కాదు, ఒక్క నిమిషం. నెక్స్ట్ ఏంటంటే ఇది కూడా మన ఆన్సర్ కాదు యాక్చువల్గా. సో నెక్స్ట్ ఒకసారి చెక్ చేద్దానండి. రిమైనింగ్ డయాగ్రామ్ ప్లస్ అంతా ప్లస్గా ఉండాలి, ప్లస్ ఇక్కడ ఉండకూడదు, మిడిల్లో ఉండాలి. మన ఆన్సర్ కాదు. దేని ఏంటంటే పర్ఫెక్ట్గా మనకి ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్, ఎస్ ఫోర్త్ ఆప్షన్లో అవర్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ ఓకే, దిస్ ఈజ్ లాజికల్ వెన్ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఓకేనా. ఒలింపిక్ గేమ్స్, టెన్నిస్, రెజ్లింగ్, లూడో అన్నాడు. బేసికల్గా మనకి ఒలింపిక్ గేమ్స్లో టెన్నిస్ ఉంది, రెజ్లింగ్ ఉంది, కానీ లూడో లేదు. అది డిఫరెంట్గా రావాలి యాక్చువల్ అనమాట. బట్ టెన్నిస్ వేరు, రెజ్లింగ్ వేరు, కానీ లూడో డిఫరెంట్. బట్ ఏంటంటే టెన్నిస్ వేరు, రెజ్లింగ్ వేరు, బట్ బోత్ ఆర్ కండక్టెడ్ ఒలింపిక్ గేమ్స్. రెండు కూడా ఒలింపిక్ గేమ్స్లో కండక్ట్ చేస్తారు. లూడో డిఫరెంట్. అవర్ ఆన్సర్ ఆ విధంగా ఉండాలి, మన ఆన్సర్ ఆ విధంగా ఉండాలి. సో రెండు డిఫరెంట్ ఐటమ్స్ బిలాంగ్స్ టు సేమ్ క్లాస్, వన్ ఐటమ్ ఎంటైర్ డిఫరెన్స్. అవర్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50, దిస్ ఈజ్ పేపర్ కటింగ్ అండ్ పేపర్ ఫోల్డింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్క్యులర్ ఫార్మేషన్ ఫిగర్ని హాఫ్ ఫోల్డ్ చేయాలా, ఆ హాఫ్ను కాస్త మళ్ళీ మనకి ఏంటంటే 1/4 ఫోల్డ్ చేయాలా. 1/4 డయాగ్రామ్లో చూడండి, 1/4 డయాగ్రామ్లో ఇలా డైమండ్ షేప్ పెట్టంటే రిమైనింగ్ 3/4 కూడా అలాగే డైమండ్ షేప్ రావాలి. కానీ సర్కిల్స్ రాకూడదు. మన ఆన్సర్ కాదు. 1 కాదు, 2 కాదు, 3 కాదు. ఎస్, మన ఆన్సర్ వచ్చిందంటే మనకేంటంటే, సో ఒక్క నిమిషం, సర్కిల్స్ కూడా వస్తున్నాయి, ఒకసారి చూద్దాం. సర్కిల్స్ కూడా ఉన్నాయి కదా ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 పోర్షన్లో 4 రావాలి మనకి, యాక్చువల్గా 4 రావాలా. ఇది 3 కాబట్టి మన ఆన్సర్ కాదు. 4 కూడా మనకేంటంటే 4 కూడా కానస్లో రావాలా. ఓకే, ఇది ఇక్కడ ఈ ప్లేస్లో వచ్చింది, మన ఆన్సర్ కాదు. ఇది మనకు ఒక ఛాన్స్ ఉందో ఒకసారి చెక్ చేద్దామనండి. సర్కిల్స్ అన్నాడు, సర్కిల్స్ ఇక్కడ ఈ కింద రాకూడదు, ఈ కింద సర్కిల్స్ రాకూడదు, సెంటర్లో రావాలా. ఎస్, ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ చిన్న సర్కిల్ ఉంది, మీకు కనిపించడం లేదు, చిన్న సర్కిల్ ఉంది, చిన్న సెమీ సర్కిల్. ఓకేనా. ఓకే.